అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడుకాయ బఠానీ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా గోరుచిక్కుడుకాయని తురుము కూరలాగా అనమాట. చాలా బాగుంటుంది అన్నంలోకి, అలాగే చపాతీ రోటీస్లోకి అన్నిటి కూడా చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను. 1/2 కిలో గోరుచిక్కుడుకాయలని ఇలాగ పీచులు లేకుండా ఆ కొస ఈ కొస తీసేసి సగానికి కట్ చేసేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకుని కారానికి తగ్గట్టుగా ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం చిన్న అల్లం ముక్క, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి 4-5 సార్లు పల్స్ ఇచ్చుకుంటూ మనం ఇలా గ్రైండ్ చేసామంటే ఇలాగ తురుములాగా వచ్చేస్తుంది అనమాట. మరి మెత్తగా పేస్ట్లా అయిపోకూడదండి, ఇలా తురుములాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది పోపు అంతా వేగిన తర్వాత కొంచెం ఇంగువ, కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు, ఈ పోపు అంతా మెల్లగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేస్తే ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడా తొందరగా వేగిపోతుంది. సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వేయించుకోవాలి. ఇప్పుడు మనం తురుము కొంచెం అక్కడక్కడ ఏమైనా చిన్న ముక్కలు ఉంటే గోడుతో ఇలా నలిపేస్తే తురుములాగా అయిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు బఠానీ సీజన్ కదండి, పచ్చి బఠానీలు బాగా వస్తున్నాయి. అందుకని నేను దాదాపుగా అన్ని రకాల కూరల్లో వేస్తూ ఉన్నాను అనమాట. మంచి ప్రోటీన్ ఉంటుంది. ఈ గోరుచిక్కుడుకాయ తురుము కూరలో ఈ బఠానీ వేస్ట్ చేస్తే చాలా చాలా బాగుందండి. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చిందనమాట. కొంచెం సేపు ఈ ఉల్లిపాయలతో పాటుగా ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం పల్స్ ఇచ్చుకుంటూ తురిమిన ఈ గోరుచిక్కుడుకాయ మిక్సర్ అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎర్రకారం వేసుకోవచ్చు, మసాలా పొళ్ళు, ధనియాల పొళ్ళు, అవి మీకు కావాలనుకున్నవన్నీ వేసుకోవచ్చు అండి. కాసేపు ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. కొంచెం వాటర్ పోస్తున్నాను. మొత్తం అంతా కాసేపు వేయించిన తర్వాత వాటర్ పోస్తే ఏంటంటే కొంచెం పచ్చివాసన ఏదన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు మూత పెట్టడం వలన మగ్గుతుంది అనమాట చక్కగా. గోరుచిక్కుడుకాయ ఎప్పుడు ఉడకబెట్టి చేయటం, పులుసు కూరలు, లేకపోతే కొబ్బరి వేసి చేయటం, కందిపప్పు వేసి చేయటం, అలాగా ఏవో చేస్తూ ఉంటాం, మసాలా కూరలు చేయటం. కానీ ఇలా చేస్తే కూడా చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్లో గోరుచిక్కుడుకాయలతో కూడా చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి ఆ రెసిపీస్ అన్నీ కూడా చూడండి. గోరుచిక్కుడుకాయలని మనము తురుములాగా చేయటం వల్ల ఏంటంటే ఉడకపెట్టకపోయినా సరే త్వరగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవటమే. ఈ కూర మధ్యాహ్నం అన్నంలోకి బాగుంది, సాయంత్రం పుల్కాల్లోకి కూడా నంచుకున్నామండి. చాలా చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, మీకు నచ్చింది లేనిది నా కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.